3 వచనాలు చదువుతాం. యెహోవా వాక్కు ఇదే. యెషయా గ్రంథం ఉండమ్మ ఒక్కసారి చూస్తారు, వాళ్ళు తీసిన తర్వాత నువ్వు చదువుతారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవమ్మా. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింప నీ సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగును. ప్రియులారా, బలము అనే మాట మీద నేను ఒక 2-3 వారాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏం పేరు మన అంశం? మగవాళ్ళు కూడా మాట్లాడండి. అదే అంటే మీ వాయిస్ తక్కువ వినపడుతుందో లేకపోతే వీళ్ళ వాయిస్ ఎక్కువ? బలం లేదా? వాయిస్ బలం లేదట. మీ వాయిస్లో ఏం లేదు. ఇక్కడ ఎవరేట అనరు కదా. ఇంట్లోనైతే మీ ఆవిడ కొంచెం గసిరేస్తుంది అనుకోండి, పోనీ ఇక్కడ ఎవరు అనరు కదా. ఇక్కడ ఫ్రీగా మాట్లాడచ్చు. బలం లేని వాయిస్లో ప్రభువా బలమిచ్చునుగాక. మీరు చెప్తున్నారు, వెరీ గుడ్. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఆయనకి ఆకేసినా సరే జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇక్కడ ఫరోని దేవుణ్ణి ఇద్దరిని పెట్టి వాళ్ళిద్దరి మధ్యన బలం అనే మాట ఉపయోగించాడు. బలం అనే మాట. ఈ బలం అనే మాట గురించి నేను ఆలోచన చేశాను. దీంట్లో ఏంటి, దేవుడి వలన వచ్చే బలం ఎలాగుంటుంది, దెయ్యం వలన వచ్చే బలం ఎలాగుంటుంది. దేవుడి బలం చేత ఏం చేయగలం, దెయ్యం బలం చేత మనిషి ఏం చేయగలరు. రెండింటికి కూడా బలం ఉంది. దెయ్యానికి కూడా బలం ఉంది, దేవునికి కూడా బలం ఉంది. దేవుని బలం చేసే కార్యాలు వేరు, దెయ్యం బలం చేసే కార్యాలు వేరు. ఈ లోకంలో చాలా రకరకాలైన బలం ఉంటుంది. కొంతమందికి కుల బలం, కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు. మా కులం అంటే ఏంటనుకున్నారు, కులబలం. కొంతమందికి ధనబలం, ధనాన్ని బట్టి రాలిపోతుంటారు. కొంతవరకు బంధుబలం, బంధువులు ఎక్కువైతే ఆ వీధిలోన ఆ ఊర్లోన వాళ్ళేదో గొప్పలాగా ఫీల్ అవుతారు. కొంతమందికి జ్ఞానబలం, విద్యాబలం, కొంతమందికి రాజకీయ బలం. ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, చీఫ్ మినిస్టర్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, మావాడే మీవాడే అని ఇదొక బలం. ఈ బలాలన్నీ కూడా పర్మనెంట్ కాదు. వైఎస్ఆర్సీపీ ఉన్న వారందరూ మొన్నటి వరకు బలంగా ఉండేవారు. ఇప్పుడే బలం వచ్చింది, తెలుగుదేశం బలం వచ్చింది. రేపు ఇంకో బలం వస్తుంది. ఇవి పర్మనెంట్ బలాలు కాదు. ఇవి డబ్బున్నంతకాలం డబ్బు బలం, కులం ఉన్నంతకాలం కుల బలం. సమస్యలు రానంతసేపు కులం అంతా కలిసి ఉంటుంది. బంధువుల మధ్యన సమస్యలు రానంతసేపు బంధువులందరూ కలిసి ఉంటారు. ఒకానొకప్పుడు స్నేహంగా ఉండే బంధువులే, ఒకానొకప్పుడు మంచిగా ప్రేమతో ఉండే బంధువులే, ఒకరికొరకొకరు త్యాగం చేసుకునే బంధువులే ఒకరికొకరు శత్రువులైపోయి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే రీతిగా ఉంటారు. అది బైబిలే చెప్తుంది, బైబిలే చెప్తుంది. కనుక కొన్నిసార్లు భార్యని భర్త చంపేస్తాడు, భర్తని భార్య చంపేస్తుంది. తల్లిదండ్రుల్ని పిల్లలు ఆస్తుల కొరకు చంపేస్తున్నారు. అంటే వారికుండే బలం, వారికుండే ఆలోచన బట్టి, వారికుండే పరిస్థితులు బట్టి, వారి చుట్టూ ఉండే స్థితిగతులను బట్టి వారిలో బలం ప్రేరణ అవుతుంది, వారిలో బలం ప్రేరణ అవుతుంది. కనుక ప్రియులారా, ఈరోజు బలం అనే మాటలో చాలా రకాలైన ఆలోచనలు దేవుడు నాకు ఇచ్చాడు. బలం అనే మాటలో అన్నిటికీ బలమే అవసరం. మనిషి బాగా బ్రతకాలంటే డబ్బు ఒక్కటే కాదు, ఆరోగ్యం కూడా కావాలా, మానసికమైన బలం కూడా కావాలా, మనోవికాసమైన బలం కూడా కావాలా. నేను చాలా రాశాను. బలం బలహీనత, శక్తి శక్తిహీనత, ఆరోగ్యం అనారోగ్యం, బిజినెస్ లాస్, భక్తి భక్తిహీనత, ఎదుగుదల కృంగుదల, అభివృద్ధి నష్టం,
ఇందులో అన్నీ కూడా ఒకదానికొకటి అపోజిషన్. అంటే ఫరో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఈ రెండిట్లో ఫరో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి వస్తే నష్టం ఎవరి నుంచి వస్తుంది? మీరు చెప్పాల, ఎవరి నుంచి వస్తుంది? ఫరో నుంచి వస్తుంది, దుష్టుడి నుంచి వస్తుంది. ఐక్యత దేవుని దగ్గర నుంచి వస్తే విడిపోవడం అనేది దుష్టుడి నుంచి వస్తుంది. అభివృద్ధి దేవుని దగ్గర నుంచి వస్తే కష్టం అనేది, బాధ అనేది, దుఃఖం అనేది దెయ్యం దగ్గర నుంచి వస్తుంది. ఆరోగ్యం దేవుని దగ్గర నుంచి వస్తే అనారోగ్యం దుష్టుని దగ్గర నుంచి వస్తుంది. శక్తి దేవుని దగ్గర నుంచి వస్తే ఈ రెండు శక్తులు ఉన్నాయి ఇక్కడ. దెయ్యం పట్టినోడు కూడా ఆ నిమిషంలో ఎంతమంది కూడా ఆపలేరు. అది కూడా ఏ శక్తి? దురాత్మ శక్తి. ఎగిరిపోతాడు, గెంతేస్తాడు, మీదకి లేచిపోతుంటాడు, ఎవడూ ఆపలేడు. కానీ అది ఆ శక్తి పోయిన తర్వాత ఆడు ఒళ్ళంతా నొప్పులైపోద్ది, కుప్ప కూలిపోతాడు, కదలలేడు, మెదలలేడు. కనుక నేను ఎందుకు ఇవన్నీ రాశానంటే, మొదట 3వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు చదువు. ఒకటే అధ్యాయం ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఇక్కడ జాగ్రత్త అనండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది ప్రకారం అంటే ఆత్మీయంగా చెప్తున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో అంటే ఇక్కడ అన్ని విషయములంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అన్నీ ఉన్నాయి. నీవు ఆరోగ్యంలో, ఆనందంలో, భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో, దేవునిలో, ప్రేమలో, అన్ని విషయాలు యందు కూడా వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలంటే నిన్ను సౌఖ్యపరిచే అభివృద్ధి కావాలా, నిన్ను ఆనందింపచేసే అభివృద్ధి కావాలా. దొంగ నోట్లోడు కూడా డబ్బు వస్తుంది, కానీ ఏదో ఒకరోజు ఏమైపోతాడు? దొరికిపోతాడు. గంజాయి అమ్ముకున్నాడు కూడా డబ్బు వస్తుంది, ఏదో ఒకరోజు పట్టుబడతాడు. ఎముకలు ఇరిచేస్తారు పోలీసు వాళ్ళు. సులువుగా సంపాదించవచ్చు డబ్బు. రోజంతా కష్టపడితే నువ్వేదో అవుతావు. ఏమాత్రం మోటిస్తాడు, అది నువ్వు కలకత్తా తీసుకెళ్ళి ఇచ్చిరా బాబు, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే ఈజీగా వస్తుంది. అమ్మ, కిటికీకి చేరబడితే కిటికీలు పడిపోతాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పడుకోండి కానీ కిటికీలకి చేరబడొద్దండి. ఎందుకంటే ఆ కిటికీలు పడిపోతే ఇప్పటికే ఇంకా పూర్తి అవ్వలేదు, మళ్ళీ కొత్త కిటికీలు వేయవలసి వస్తుంది. కనుక ఎవరికి ఇటు చూడొద్దు, ఎవరు కొనుక్కుతున్నారు అనేది. వాళ్ళు సిగ్గైపోతారు కదా. నేను చెప్పడమే సగం సిగ్గాలకి, మళ్ళీ మీరు చూటోటు ఎవలో అని అనుకుంటారు మళ్ళీ. కనుక ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ప్రియుడా అన్ని విషయంలో నువ్వేం చేయాలా? వర్ధిల్లు చెందాలా, అభివృద్ధి చెందాలా, ఆశీర్వదింపబడాలా, ఆనందించాలా. అది దేవుని యొక్క ఉద్దేశం. అందరూ ఒక్కసారి చేతులెత్తండి. నేను హల్లెలూయా చెప్పమని లేదు. అందరూ ఒక్కసారి చేతులెత్తి నేను చెప్పినట్టుగా నా మాట చెప్పండి. దేవా, అన్ని విషయములలో మమ్మల్ని ఆశీర్వదించు. ఆమేన్. మేము అన్ని విషయాలంటే కేవలం చాలాసార్లు మన ప్రార్థనలు, మన భక్తి ఏంటంటే అనుకున్నవి జరిగిపోవాలా, కోరుకుని వచ్చేయాలా, ఇవే. కానీ ఇక్కడ అంటున్నాడు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండు. ధనం సంపాదిస్తున్నావు, భూములు సంపాదిస్తున్నావు, లేదా బంగారం సంపాదిస్తున్నావు, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నావు, పలుకుబడి సంపాదిస్తున్నావు. కానీ నువ్వు చస్తే నరకంకి వెళ్ళిపోతే ఏంటి లాభం? నువ్వు చస్తే నరకంకి వెళ్ళిపోతే ఏమైనా లాభం ఉందా? ఈ సంపాదించింది ఏది కూడా నీతోటి రాదని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ నేను చెప్పేది ఏంటంటే నరకాన్ని తప్పించుకునే మార్గం మాత్రం ఇక్కడ దేవుడు మనకి చూపించేశాడు. దేవునికి స్తుతి కలుగునుగా. ఇది చాలా మందికి తెలియదు, క్రైస్తవేతరులకి తెలియదు, ఒక్క క్రైస్తవులకే తెలిసింది. నరకాన్ని నుంచి తప్పించుకునే మార్గం ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఒక్కటే నరకాన్ని నుంచి తప్పించగలదు. ఇంకా ఏది కూడా పాప క్షమాపణ కలుగు చేయదు. నువ్వు డబ్బు సంపాదించిన, అధికారం సంపాదించిన, భూములు సంపాదించిన, పలుకుబడి సంపాదించిన, రాజకీయంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా సరే నువ్వు
ప్రభువుని అంగీకరించకపోతే నరకం వెళ్ళడం మాత్రం తప్పదు తప్పదు తప్పదు. కనుక ప్రియులారా, ఇక్కడ అందు గురించే రాస్తున్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలో. ఈ ఒక్క విషయం మనం మర్చిపోతున్నాం. ఆరోగ్యం బాగా ఉండాలని కోరుకుంటున్నాం, కుటుంబం బాగా ఉండాలని కోరుకుంటున్నాం, పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటున్నాం, మన జీవితం బాగా ఉండాలని కోరుకుంటున్నాం. మన ఆధ్యాత్మిక జీవితం కొరకు చాలాసార్లు ఆలోచించుకుంటున్నాం. అన్నీ బాగా ఉంటున్నాయి కానీ మన ఆత్మీయ జీవితం బలహీనమైపోతుంది రోజు రోజుకి. మన ఆత్మీయ జీవితం ఒక్కసారి లెక్కేసుకోండి. మీరు మీ ప్రారంభ దినాలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి? లాస్ట్ ఇయర్ చేసినంత ప్రార్థన, లాస్ట్ ఇయర్ దేవునితో నిబంధన చేసుకున్నంత నిబంధనలు ఇప్పుడు దేవునితో ఉన్నాయా? ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో నీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నావు? ఈ సంవత్సరంలో ఎంతవరకు నువ్వు డెడికేట్ చేసుకున్నావు? ఎంతసేపు నీ శరీర సంబంధమైన ఆశలు, కోరికలు, లేతే బ్రతుకులు ఇవే ఆలోచిస్తున్నావు. అవి బలహీనమైపోతున్నాయి, అవి నశించిపోతాయి. దానివల్ల నీకు లాభం లేదు. ఉన్నంతకాలమే లాభం, కానీ యహమందును పరమందును లాభము కలిగించే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని లెక్క లేకుండా, అది ఎలాగుందో ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు. చాలామందికి వాక్యం తెలియదా? తెలుసు తెలుసు, ఏదో అవుతుంది, నరకం వెళ్తాం, అక్కడ ఏదో సంగతి చూసుకుంటాం. చాలామందికి ఈ రాంగ్ టీచింగ్స్ అని కొన్ని వచ్చేస్తున్నాయి. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం వెళ్ళిపోతాం, అంతము వరకు నమ్మకముగా ఉండేవాడు మాత్రమే. నమ్మకం లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళవు. నమ్మకం లేకపోతే పరలోకం వెళ్ళవు. తెలుసో తెలియకో చిన్న 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 పొరపాట్లు జరుగుతుంటాయి మనం అనుదిన జీవితాల్లో. ఎక్కడో దగ్గర బ్రేక్ ఉండాలి దానికి. తెలిసి చేసినవేవో నీకు తెలుస్తుంది, నీ మనస్సాక్షి చెబుతుంది. నేనంటాను, నీ ద్వారా ఇతరులకి కీడు కలిగించేది, నీ ద్వారా ఇతరులు నష్టపోయేది, నీ ద్వారా ఇతరులకు బాధ కలిగించేది, వీటన్నిటికంటే ముఖ్యంగా నీ ద్వారా దేవునికి అవమానం కలిగించేది పెద్ద పాపం. అరే క్రైస్తవులు రైలు, వీళ్ళు క్రైస్తవులు. కనుక ప్రియులారా, దేవుని యొక్క బలం గురించి చాలాసార్లు మనం ఆలోచించం. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ ధనబలం, కండబలం, లేకపోతే కులబలం, ఈ బలాలన్నిటిలో కన్నా దేవుడు కొంతమందిని, ప్రభు బిడ్డలే కానీ వీరు ప్రారంభం బాగా ఉండి ఆరోగ్య బలం, ఆనందం, పేరు ప్రఖ్యాతులన్నీ పొందిన తర్వాత ఆత్మీయ బలాన్ని పోగొట్టుకున్నారు. అంటే మనలాటోళ్ళు. మనకి ప్రభు తెలీదా? తెలుసా లేదా? గట్టి చెప్పండి. ప్రార్థన అంటే తెలుసా లేదా? వాక్యం అంటే తెలుసా లేదా? గుడి అంటే తెలుసా లేదా? నరకం అంటే తెలుసా లేదా? అంతా తెలుసు, అంతా తెలుసు. నిలబడి సాక్ష్యం చెప్పగలం, పాట పాడగలం, ప్రార్థన చేయగలం, నాలాగా వాక్యం చెప్పగలరు. ఇందులో నేను కూడా ఉన్నాను. కానీ ఏదో ఒక టైంలో బలహీనులమైపోతున్నాం, ఏదో ఒక టైంలో దేవునికి దూరం అయిపోతున్నాం, శక్తిహీనులమైపోతున్నాం. దాంట్లో కొంతమంది వ్యక్తుల్ని నేను చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. ఈ అధ్యాయంలో ఒక అద్భుతమైన ప్రవక్త ఉన్నాడు. ఈ ప్రవక్త పేరు ఏలియా. ఈయన దేవుని చేత ఏర్పరచబడినవాడు. ఈయన ఎంత శక్తివంతుడంటే, మీరు బైబిల్ తర్వాత చూద్దరు, నా ముఖం చూడండి, రాసుకుంటున్నారు కదా, రిఫరెన్సులు తర్వాత చెప్తాను, రాసుకుంటారు. ఈ ప్రవక్త ఎటువంటి వాడంటే, రాజు అంటే ఈయనకి లెక్కం లేదు, ధనవంతుడైన లెక్క లేదు, బలవంతుడైన లెక్క లేదు. చివరికి దేవునికి ఆజ్ఞాపన చేసే ప్రవక్త ఈయన.
దేవుడితో ఎలా మాట్లాడతాడంటే, మనం గో బజార్ వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్త చూసుకో అని మనం ఎలా చెప్తామో, దేవునితో అలాగ మాట్లాడే శక్తివంతుడు ఈయన. అంటే కమ్యూనికేషన్లో దేవునికి ఎంత క్లోజ్ అయిపోయాడో చూడండి. అంటే దేవునికి ఈయనకి ఉండే సంబంధ బాంధవ్యాలు ఇటువంటివో చూడండి. ఈయనకి అసలు డ్రెస్ ఏం బాగుండదు, కరుకు రాయి అని పేరు. ఆయన అది గిలాదు వంశస్థుడు కనుక కరుకు రాయి అంటే కఠినమైన ప్రదేశం నుంచి వచ్చినవాడు. అందరూ తింటే ఈయన అడవి తినేవాడు. కానీ మంచి ప్రార్థనాపరుడు, శక్తివంతుడు. శరీరంలో చూస్తే ఈయన ఎవడైనా వస్తే ఎవడు ఇంటికి పిలిచేవాడు కాదు. చిన్న కొత్త నిబంధనలో ఉండే యోహాన్ లాంటోడు, చిన్న తోలు తట్టించుకునేవాడు. పెద్ద వే ఆఫ్ డ్రెస్సింగు, కల్చరు అటువంటిదేం లేదు. ఒకరోజు దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, నువ్వు ఆహాబ్ అనే రాజు దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు అని అన్నాడు. ఆయన రోజు రోజుకి సుత్తుమించిపోతున్నాడు, నేనంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నాడు. వద్దురా బాబు అన్నా సరే యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈయన ఇశ్రాయేలీయుడు, ఏదో మంచోడని పెళ్లి చేసుకోమన్నాను. చాలామంది పెళ్ళిళ్ళ దగ్గర రాజీ అయిపోతారు, వెనక ముందు ఆలోచించరు. ఈ అమ్మాయి మనతో ఉండగలదా లేదా, ఈ మధ్యకాలంలో పోషిస్తానో లేదో, తిండి పెట్టగలనో లేదో అని చూడకుండా పెళ్ళిళ్ళకి వెళ్ళి తయారైపోతున్నారు గుంటలో. ఎవరో మన పిల్లలు, ఆడికి ఎలాగ తిండి పెడతాము, ఏ పిల్లకైనా పెళ్లి చేసుకున్నాం అనుకోండి, చీరసారి కొనాలా, కనీసం వండుకోవడానికి తెప్పేలు కొనాలా, గిన్నెలు కొనాలా, అవి ఆలోచించరు. ఆ పిల్లలకు కూడా అర్థం లేదు. అరే ఈడు నాకు తీసుకెళ్ళిపోయి ఏడు చేస్తాడు, ఈడికే తిండి లేదు, ఈడికే ప్యాంట్ వేసుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్నకు అడుగుతున్నారు, ఈడికే పట్టుమని టీ తాగాలని డబ్బులు లేవు, ఈడు నాకు ఏడు చేస్తాడని అడగదు, వాళ్ళు కూడా అడగరు. ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు జీవితాలు. చెత్త బ్రతుకులు బతుకుతున్నారు. ఈ చెత్త ఇక్కడ ఈడు తౌలుకుంది. యెజబెలు దెయ్యపురాణి. చాలామంది చెప్పారు, అబ్బాయి మన వంశం కాదురా, మనము ప్రత్యేకింపబడిన వంశం, ఇశ్రాయేలీయులము. ఆవిడి దేవతా విగ్రహారాధనలోంచి వచ్చిన ఆవిడికి ఎందుకు పెళ్లి చేసుకుంటామంటే, లేదు నాకు నచ్చింది, నేను నిన్నే చూశాను, ఉంగరాల కొప్పు బాగుందని అన్నాడు. ఏం గొప్పట, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతుంది, ఒక్కడికి నచ్చుతుంది. ఉంగరాల కొప్పు ఒకడికి, వెనకత్తలు డబ్బు ఒకడికి, వాళ్ళు ఇల్లు బాగుందని ఒకరు. పిల్ల గురించి చూడరు, వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫ్రంట్ గ్రౌండ్ బాగుంది, ఈ గ్రౌండ్లే చూసుకుంటారు. కానీ ఇది వస్తే నాతో జీవితాంతం కలిసి ఉంటుందో లేదో, నాతో బతుకుతుందో లేదో, కష్టం వస్తే నాతో ఉంటుందో లేదో చూసుకోవాలి. ఏం గజని జాజి కాబట్టి ఉన్నదే చెప్పేస్తున్నాను నేను, మరేమనుకోడు. లేకపోతే ఎప్పుడో 2 దెబ్బలేసి వెళ్ళిపోను. ఇదేంటి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు, వెళ్ళిపోను. కానీ ఉన్నారు కాబట్టి ఇప్పుడు హాయిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచి కూతుర్నిచ్చాడు. ఒక కూతురు సెటిల్ అయిపోయింది, మరొక కూతురు మంచిగా చదివించుకుంటున్నాడు, వ్యాపారం బాగుంది, కష్టాల్లోన ఇబ్బందుల్లోన నిలబడ్డది. అది జీవితం. డబ్బు చూసో ధనం చూసో పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు. అందం చూసి పెళ్ళిళ్ళు చేయొద్దండి మీ పిల్లల్ని. ఆ పిల్లకి చేస్తే కలిసి వస్తుంది, ఏటి కలిసి వస్తుంది నీ మొహం, దాంతో బతుకుతావా? మగోడు నువ్వు బతికించడానికి చూడాలి, నువ్వు పెంచడానికి చూడాలి. కనుక చేసుకున్న తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, ఆవిడ చెప్పింది, అయ్యా నేను కావాలా, నా మీద ఎంత ప్రేమ ఉందో అంటే, నువ్వే నా ప్రాణం అన్నాడు. ఏంటట, రాజ్యం నీకు కావాలా, నేను కావాలంటే నువ్వే నాకు కావాలన్నాడు. అయితే ఆ బలిపీఠాలన్నీ కొట్టించానంతే. ఏం కొట్టించాడు ఇప్పుడు? బలిపీఠాలు కొట్టించాడు. సూర్యుడికి ఒక దేవాలయం కట్టించన్నది, హిందువు దేవాలయాల్ని కట్టించాడు. దేవుడికి కోపం వచ్చేస్తుంది. ఒకసారి ఆగాడు, 2 సార్లు ఆగాడు, 3 సార్లు ఆగాడు. రోజుకి పెరిగిపోతున్నాయి. అషూరు దేవతలను పిలుస్తున్నాడు, ఆ ప్రవక్తను పిలుస్తున్నాడు, రోజుకి సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు ఏలియాని పిలిచాడు, ఏలియా
వీడిని ఇంకా లాభం లేదు, వెళ్ళి నువ్వు ప్రకటించు. ఏం చెప్తావు తెలుసా? 3 సంవత్సరాలు ఈ ఊర్లో వర్షం పడదయ్యా అని అన్నాడు. నవ్వాడు డాక్టర్ రాజు. నేను రాజునయ్యా, వర్షం పడకపోతే ఏటవుతుంది? ఆ నది ఉంది, ఈ నది ఉంది, ఈ నది ఉంది, అది ఉంది, మొత్తం చుట్టేస్తానన్నాడు. ఆఖరికి కరువుతో నిండిపోయింది. 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం చదవమ్మా. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామం కలిగి ఉండగా. ఎలా కలిగింది? ఎలాంటి కరువు? ఘోరమైన క్షామం అంటే అంతకు ముందు లేని కరువు. ఈరోజు చాలాసార్లు మన ఇంట్లో కరువులు వస్తుంటాయి, దానికి కారణాలు ఎక్కడో ఉంటాయండోయ్. మన ఇంట్లో బాధలు వస్తుంటాయి, దానికి కారణాలు ఎక్కడో ఉంటాయి. మన ఇంట్లోని కష్టాలు వస్తుంటాయి. జాగ్రత్త వినండి. ఏదైనా సరే కారణం వెతకండి. అబ్బో ఏంటి అప్పులు పాలైపోతున్నావు, ఏంటి ఇబ్బందులు పాలవుతున్నావు, ఏంటి ఇవన్నీ ఇలాగొస్తున్నాయి? కొంచెం కారణాలు ఎతకాల. ఇక్కడ కరువుకు కారణం ఏంటంటే ఒక్క రాజు చేసిన పొరపాటు. కుటుంబ యజమానులారా, మీరు చేసిన పొరపాట్లు మీ ఇంటికి శాపంగా మిగిలిపోతాయి కొన్నిసార్లు. అది నీకు తెలీదు. నువ్వు చేసిన మాయలు మంత్రాలు, అమ్మా మీకు కూడా చెప్తున్నాను, మీరు చేసిన మాయలు మంత్రాలు కొన్నిసార్లు నీ పిల్లల మీదకి శాపంగా వచ్చేస్తుంది. దేవుడు ప్రేమ గలవాడు, భక్తి గలవాడు. రోజు ప్రార్థన చేస్తున్నాను పిల్లలను దీవించమని అంటే దీవించడానికి వస్తాడు, కానీ నీ దగ్గరకు వచ్చినప్పటికీ దేవుడు ఆగిపోతాడు. ఆశీర్వాదాలు తరతరాలుగా ఎలాగ పంపిస్తాడో కొన్నిసార్లు నువ్వు చేసే ఘోరమైన పరిస్థితులు నీ ఇంటికి ఘోరమైన క్షేమం పంపిస్తాడు. ఏలియా అన్నాడు, షోమ్రోనులో ఘోరమైన కరువు వచ్చింది. వర్షం పడమన్నాడు, వర్షం పడిపోయింది. బాగా కరువు అంతా పోయింది. శుభ్రంగా ప్రజలందరూ సంతోషిస్తున్నారు. ప్రార్థన ఫలించింది. అందరూ కలిసి ఏలియా జిందాబాద్, ఏలియా జిందాబాద్ అంటున్నారు. అంతేకాదు, ఏమంటున్నారు చూడండి, ఏలియా రాజే యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అంటే ఏలియా చేసిన ప్రార్థన విన్న తర్వాత ప్రజలందరూ మారిపోయారు. సువార్త అక్కడ జరిగింది. ఒక్క ప్రార్థన వలన ప్రజలందరూ కూడా ఏలియా దేవుడే గొప్పవాడు. పదండి, ఇంతవరకు యాహాబు చేసిన పని విన్నాం, ఏలియా దేవుడే గొప్పవాడు. బలమైన వాడు ఎవరంటే ఏలియా దేవుడే. మన రాజుకు బలం లేదు, ఏలియా దేవుడికే బలం ఉంది అని ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోయారు. ఇంత బలమైన కార్యం చేసిన ఏలియా 19వ అధ్యాయం వచ్చినప్పటికీ పిల్లికోనలాగా అయిపోయాడు. ఇదంతా చూసింది రాణి. రాజు ఆయన పార్టీ అయిపోయాడు, ప్రజలు ఆయన పార్టీ అయిపోయారు. చూసి ఒక కబురు పంపించింది, ఏలియా నువ్వు నన్ను తక్కువ అంచనా వేసుకున్నా, రాజునే బొమ్మను ఒక్కసారి మార్చేశాను. ఇశ్రాయేలు వంశానికి రాజు చేసిన ఆ యెహోవా దేవుడు మాట వినకుండా నా మాట వినేటట్లు చేశాను. అంటే దేవుడి మాట కంటా నా మాటకి ఎక్కువ విలువైన వాడుగా చేశాను. అమల్లారా జాగ్రత్తగా వినండి. చాలాసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మీ భర్తల ద్వారా కొన్నిసార్లు చేయిస్తుంటారేమో. ప్లీజ్, గుడికి వెళ్తానంటే ఉండిపోండి, ఈరోజు దశంభాగం ఇస్తానంటే ఎందుకండి, మీటింగ్కి వెళ్తానంటే ఎందుకండి అంటున్నారేమో. ఏలియా కబురు పెట్టింది, రాజునే మార్చేశాను నేను. రాజు ప్రజలందరూ మాట వింటాడు, ప్రజలందరూ రాజు మాట వింటారు, కానీ రాజు నా మాట విన్నాడు. చూసావా, దహన బలులన్నీ బలిపీఠాలన్నీ కొట్టేశాడు. నేను ఎక్కడ దేవాలయాలు కట్టమంటే అక్కడ దేవాలయాలు కట్టాడు. పిచ్చోడా అని సీక్రెట్గా కబురు పెట్టింది. రేపు ఈ సమయం కల్లా
నిన్నేం చేస్తాను తెలుసా? ఇజ్రాయేలు ఆ. ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను. ఆ. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల ఒక రాణి రాజుకు తెలియకుండా ఎంత నాటకం ఆడుతుంది. చాలాసార్లు భర్తలకు తెలియకుండా భార్యలు కొన్నిసార్లు చేసే పొరపాట్లు ఏదో ఒక రోజు కొంప ముంచేస్తాయి. భర్తలారా, మీ భార్యలకు తెలియకుండా చేసే పొరపాట్లు ఏదో ఒక రోజు నీ కొంప ముంచుతాయి. ఏదో ఒక రోజు పొరపాటే. వాక్యం చెప్తుందంటే అది ఎప్పుడైనా వాక్యమే. రాజుగారికి ఇవేం తెలీదు. రాజుగారికి ఏలియా మీద భక్తి పెరిగింది. ప్రజలందరూ ఏలియా దేవుడే మహానుభావుడు, ఏలియా దేవుడే బలమైన వాడు, ఏలియా దేవుడే శక్తివంతుడు అంటుంటే సీక్రెట్గా పంపించారు. రేపు ఈ రోజు కల్లా నీ పేక తీసేస్తాను, నీ ప్రాణమును వారిలో ఒక్కన ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయమును కలుగు చేయునుగాక అని అనేటప్పటికీ ఎంత బలమైన శక్తివంతుడైన ఏలియా బలహీనుడైపోయాడు. నిన్నటి వరకు దేవుని బలము చేత పనిచేసిన ఏలియా, నిన్నటి వరకు దేవుని మాట వింటున్న ఏలియా, నిన్నటి వరకు ఊరంతా ఏకమైపోయిన రండ్రా నా దేవుడి దగ్గరికి, ఎవడొస్తాడా రండ్రా అని సవాలు చేసి నిలబడిన ఏలియా ఈరోజు ఒక ఆడదాయి పంపించిన మాటకి పిచ్చైపోయాడు. ఇలాంటివి జరుగుతున్నాయి ఈరోజు లోకంలో. ప్రభుత్వం ఒక ప్రక్క మన అణిచేయాలని చూస్తుంది, ప్రజలు ఒక ప్రక్క అణిచేయాలని చూస్తున్నారు, రాజకీయవేత్తలు ఒక ప్రక్క అణిచేయాలని చూస్తున్నారు, గవర్నమెంట్ ఒక ప్రక్క లేనిపోని చట్టాలు తెచ్చి అణిచేయాలని చూస్తున్నారు. కానీ ఎన్ని తెచ్చినా ఏలియా అంటున్నాడు, ఎవడేడు తెచ్చుకున్నాడా రండి రండి నేనున్నాను, ఎవడొస్తాడో రండి. ఎంత ధైర్యంగా ఉన్న ఏలియా ఒక్క ఆడదానికి జడిసిపోయాడండి. ఇప్పుడు ఆడవాళ్ళు గొప్పలా మగవాళ్ళు గొప్పలా చెప్పండి అమ్మా, పర్వాలేదు. వాక్యానుసారంగా చూస్తే ఎవరు గొప్పలో ఆడవాళ్ళే. నేను అనలే, మనం అనకూడదు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆడవాళ్ళు గొప్పలు. ఒక్క కబురు పంపిపోతుంది తండానికి. ఎవరినైనా టీం పంపించిందా? రేపటి ఈ వేళ కల వాళ్ళకు ఒక ప్రాంతి కబురు పంపిస్తే జడిసిపోయాడు. జడిసిపోయి ఎందుకు ఈవిడితోడు గొడవ, ఎందుకురా ఈవిడితోడు గొడవ? ఏంటి ఆడవాళ్ళతో ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు. బస్సుల్లోనా గట్ట ఏదైనా, బస్సుల్లోనా ట్రైన్లోనా వాళ్ళు మనకు కాలు పట్టిస్తే నోరు మూసుకొని వెళ్ళిపోవాలా. కాలు పట్టిస్తే పోలేం సారీ అమ్మ అని మనం తిరిగి చెప్పారు. మళ్ళీ నువ్వేమైనా కేకలేస్తే చూడండి చేయి పట్టుకొని లాగుతున్నాను అన్నారా, నీ పని అయిపోయినట్టుగా లెక్క, అయిపోయినట్టుగా లెక్క. మొన్న ఏదో దీంట్లో చూశానండి, చున్నీ అని అంటే అర్థం ఏంటి తెలుసా? చిమినీ నుంచి వచ్చిందట చున్నీ అన్నమాట. చిమినీ అంటే ఏంటంటే దీపం మారిపోకుండా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చిమినీ అని అన్నారు. చున్నీ అంటే స్త్రీ యొక్క శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, కప్పుకోవడానికట. ఇప్పుడు వాళ్ళు కప్పుకోవడానికి వేసుకుంటున్నారో తెలీదు, మజ్జిగ వేస్తారు, లేకపోతే ఇటు వేస్తారు, లేదు మెడకి వేస్తారు. వాళ్ళు నాకు అర్థం కాదు, ఎందుకు అది వేసుకోవాలా, అది ఎందుకు ఇచ్చేస్తా. ఇలా చెప్తే పాస్ గారికి ఇవే కనబడతాయా, ఇవే చూస్తారో అని అంటారు. అండ్ నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు మీకు? నేను చెప్పకపోతే ఇంకెవరైనా చెప్తారా? మీ ఆయన చెప్తే మీరు ఇవే చూస్తారా అని అంటారు. అప్పుడు ఓహో చిబినీ నుంచి వచ్చిందా చున్నీ, ఓహో ఇంతవరకు నేను కూడా అనుకోలేదు అది. కనుక ప్రియులారా, చాలాసార్లు కొన్ని భాషలు కొన్నివి పెద్దలు ఎందుకు కనిపెడతారంటే ప్రొటెక్షన్ కొరకు కనిపెడతారు. అవి ఫ్యాషన్లు అయిపోతున్నాయి, సోకులు అయిపోతున్నాయి, ఫ్యాషన్లు సోకులు అయిపోతున్నాయి. ఇది ఫ్రీగా ఉంటుందని మనకి మగోళ్ళకి వచ్చామో ఇదేంటి నిక్కర్లా ఏంటంటారు, షార్ట్లో వేసేస్తాడు. ఏకం తొడలంతా కనపడడానికి ఎక్కడికి వేస్తాడు వాడు. నాకు చాలా కోపం అది. ఈ ఒళ్ళంతా ఊరలకు కనబడాలా, అలాగంటే మీకు కోపం. అది మీరు వేసుకోరు కాబట్టి మీకు తెలియదని దాంట్లో ఉండే సుఖం ఎంత హాయిగా ఉంటుంది. మొత్తం శరీరం అందరికీ గాలి తగులుతుంది. మరి మొత్తం ఇప్పుకొని తిరిగి శరీరం అంతా గాలి తగలడానికి. అంటే
ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని అంటే మనకు అనుకూలమైన వాటిని చేసి మనమే దానికి ఒక ఎజెండా పెడుతున్నాం. ఏలియా అంటున్నాడు, ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 4వ వచనం చూడమ్మా. తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. వర్షాన్ని ఆపి నీ మహానుభావుడు, రాజుతో ఫైట్ చేసి నీ మహానుభావుడు ఒక్క ఆడదాయ మాటకి చచ్చిపోవాలనుకున్నాడట. చాలాసార్లు అంటారు, చచ్చిపోవాలనుకుంటున్నానే, నీ మాట అనుకున్నా చచ్చిపోవాలనుకున్నా. చచ్చిపోయాడు అంటే ఆ మాటలు అలా ఉంటాయి. చచ్చిపోవాలనుకుని పడలేకపోతాను అని అంటారు. ఇప్పుడు ఈయన బాధ ఇది, పెళ్ళే అవ్వలేదు ఈయనకి. ఎవరు మాట అన్నాడు? రాణి మాట విని బది వృక్షంకి వెళ్ళి ఏ అపేక్షట? మరణాపేక్ష. తిండి లేదనో, లేకపోతే ఇల్లు లేదనో, బట్టలు లేవని కాదు, చచ్చిపోవాలనుకున్నాడట. నిజానికి చచ్చిపోయినాను బతికించాడు. అక్కడ ఊరూరంతా చచ్చిపోతుంటే ఏం చేశాడు? ఇప్పుడు వర్షాన్ని పంపించి బతికించాడు. బతికించి ఈయన ఇప్పుడు చచ్చిపోవాలనుకుంటున్నాడట. విచిత్రం అండి స్టోరీస్. ఏంటి బైబిల్ ఎంత గొప్పది తెలుసా? అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఇది చూస్తే బలవంతుడైన ఏలియా ఒక్కసారి బలహీనతలోకి వెళ్ళిపోయాడు. శక్తివంతమైన కార్యాలు చేసిన ఏలియా ఒక్కసారి శక్తిహీనుడైపోయాడు. దేవుని కొరకు గర్వంగా నిలబడి రాజును కూడా లెక్క చేయని ఏలియా ఒక్కసారి తన్ను తాను చావుకు సిద్ధపడిపోయాడు. ఇది ఆధ్యాత్మిక జీవితంలో ఉండే పరిస్థితి. ఈరోజు ఎంతోమంది రాజీ అయిపోతున్నారు ఆధ్యాత్మిక జీవితంలో. ఆధ్యాత్మిక జీవితంలో చాలామంది రాజీ అయిపోతున్నారు. షుగర్ టెస్ట్ చేయించుకుంటున్నారు, దానికి కంట్రోల్ చేసుకుంటున్నారు. బీపీ టెస్ట్ చేయించుకుంటున్నారు, దానికి మందులు వాడుతున్నారు. హార్ట్ టెస్ట్ చేయించుకున్నారు, కిడ్నీ, వీటన్నిటికీ వాడుతున్నారు. ఆధ్యాత్మికంగా చాలామంది మందులు వాడడం లేదు. ఇదే మనకు మందు. ఈ మందు వాడటం లేదు. మనం వాక్యం వినడం లేదు, విన్నా దాన్ని పట్టించుకోవడం లేదు. డాక్టర్ దగ్గరకు వస్తున్నారు ప్రతి ఆదివారం, డాక్టర్ ఏవో మందులు చెప్తున్నాడు. ఆ గుడి తర్వాత ఏం చెప్పారంటే మంచి ప్రసంగం చేశారండి. ఏంటి బాబు చెప్పారంటే మంచి ప్రసంగం, అంతే. ఏం ప్రసంగం? మంచి ప్రసంగం అని వేటి అనలేదని అర్థమైపోద్ది. చూసారా, ఏలియా ఇప్పుడు అదే అంటున్నాడు, నా సేవ అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా బదివృక్షం కింద ఎలాంటి ప్రార్థన చేశాడు చూడండి, కొత్త ప్రార్థన. నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేస్తాను. ఎవడైనా బతికించమని చెప్తాడు, అందరినీ బతికించాడు. ఈయన ఇప్పుడు దేవుడికి ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఇక్కడికి వచ్చి కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఏం చేశాడు? ప్రభువా, వీళ్ళు బతికించడానికి మోపైన వాన కురిపించాయినా, కరువుతో చచ్చిపోతున్నారు ప్రజలు, ఆవులు తినడానికి కూడా గడ్డి మొక్క లేదు. నాయనా, వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలయ్యా, నీ ప్రజలయ్యా, చచ్చిపోతున్నారు దేవా, నువ్వు చేయకపోతే అలాగే నాయన అని అక్కడ అంతని బతికించాడు. ఎక్కడికి వచ్చి ఏం ప్రార్థన చేస్తున్నాడు? నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో. ఎంతమంది ఈరోజు ఇలాంటి ప్రార్థన? రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో పడిన బాధలు, పిల్లల ద్వారా వచ్చే కష్టాలు, భర్త ద్వారా వచ్చే బాధలు, నిరాశలో ఉండే పరిస్థితులు చూసి చచ్చిపోతే బాగున్నాను, అయ్యా తీసుకెళ్ళిపోయినాయన, అయ్యా తీసుకెళ్ళిపోయినాను ఎంతోమంది చేస్తున్నారు. ఈయనకంటే భక్తిపరులు ఎవరైనా మనం ఉన్నామా? ఈయన పంటే గొప్ప కార్యాలు చేసిన వారు ఉన్నామా? లేవు. ఫరో యొక్క బలము ఆ నిమిషానికే పనిచేస్తుంది. మీరు ఎప్పుడైనా చూస్తే ఈ రన్నింగ్ చేసిన వాళ్ళు, ఈ ఫైటింగ్ చేసిన వాళ్ళు, ఏంటిది ఇంజక్షన్ ఏంటన్నది, ఏం ఇంజక్షన్ వేస్తారు? మొత్తం ఇంజక్షన్లు ఏవో వేసుకుంటారు, బలం వస్తుంది. స్టెరాయిడ్స్ వాడతారు, ఎందుకంటే ఆ నిమిషంలో వాళ్ళకి బలం వచ్చేస్తుంది. కానీ దొరికిపోతే పూర్తిగా సస్పెండ్ అయిపోతుంది. స్టెరాయిడ్ వాడతారు. మనకి కూడా అప్పుడప్పుడు స్టెరాయిడ్స్ లాంటి మనం కొన్ని ప్రసంగాలు అంటాం, స్టెరాయిడ్ లాగే అరిచేస్తాం, ఆరాధన చేసేస్తాం, గొప్ప పనులు లేదో ఇచ్చేసేస్తాం, తర్వాత మళ్ళీ సప్పగా అయిపోతాం. ఇదేంటిది? లావ్ అయిపోతారు. ఏంటి వస్తుంది అది? థైరాయిడ్ వస్తుంది. ఆ లావ్ అయిపోయిన వాళ్ళందరికీ కండలు కాదేవి,
ఆ థైరాయిడ్ వస్తుంది అంత ఇంత దండ అయిపోద్ది, ఇంతకొక నాడు ఎంత అయిపోద్ది, ఇది అయిపోద్ది. అవి బలం కాదు, మనకే అంతే, థైరాయిడ్లో వచ్చినట్టుగా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ ఆలోచించండి. ఏలియా కంటే మనం ఏం భక్తిపరులం కాదు, కానీ కొన్ని పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి. యెహోవా బలము మనల్ని బలపరుస్తుంది. ఫరో యొక్క బలం మనని ఏదో ఒక నిమిషంలో వదిలేస్తుంది, బలహీనపరుస్తుంది, నిన్ను నాశనానికి వదిలేస్తుంది. దేవునితో బలంగా ఉన్నప్పుడు ఏలియా గొప్ప కార్యాలు చేశాడు. యెజెబెలు మాట విన్న తర్వాత ఈ బలాన్ని విడిచిపెట్టాడు. కానీ దేవుడు ఎటువంటి వాడు తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? చదవండి. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన నీలబొడ్డియు కనబడను. కనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి, దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు బలహీన పడిపోతుంటే చూసి వదిలేడు. అది మనకుండే గొప్ప అవకాశం. దేవునికి స్థుతి కలుగును గాక. కొంచెం గట్టి చెప్పండి. నువ్వు బలహీన పడిపోతుంటే, నువ్వు ఏకాగ్గా మిగిలిపోతుంటే, నువ్వు చచ్చిపోవాలనుకుంటుంటే, ఆ బాధలో కృంగిపోవాలనుకుంటుంటే, నాశనం అయిపోవాలనుకుంటుంటే, ఎందుకు ఈ బ్రతుకని తల కొట్టుకుంటున్నావు అనుకో, చూస్తూ వదిలేడు. ఆ బదిరి వృక్షం కింద అలా పడుకుంటే అక్కడికి వచ్చేసాడు దేవుడు. వచ్చి ఏం చేశాడు? నీ శక్తికి మించిన ప్రయాణం, నీ ఒక నీళ్ల బుడ్డి అలాగనే అప్పము పెట్టాడు. ఆకలితో ఉన్నాడేమో, లేచాడు, కనీసం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చూడలేదు, గబగబ తినేసి పడుకునిపోయాడు. మళ్ళా కొన్నిసార్లు దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క జాలి మనకు వస్తుంటుంది. పోల్చం మన యొక్క శక్తి బట్టి, మన యొక్క బలం బట్టి ఏదో వచ్చేస్తుంది అనుకుంటాం. ఈరోజు చాలామంది వీక్ అయిపోవడానికి కారణం ఏంటంటే, నీ బలహీన స్థితిలో బలపరిచే దేవుడు నీ దగ్గరకు వస్తుంటే లెక్క చేయడం లేదు. నువ్వు నిన్ను ఆదుకోవడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నీ సమస్యలు నీకు దూరం చేయడానికి ఆయన నీ దగ్గరికి వస్తుంటే నువ్వు లెక్క చేయడం లేదు అసలుకి. ఇక్కడ ఉన్నవారు ఎవ్వరు సమస్య లేకుండా ఉన్నావా? నేను ఒక సవాలు చెప్తున్నాను, సమస్య లేని వారు ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక సమస్య మనకి వెంటాడుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా, కుటుంబ పరంగా ఏదో ఒక సమస్య. ఈ సమస్యలు మరణానికే కాదు, ఈ సమస్యలు ఆత్మహత్యకు కాదు కారణం. ఈ సమస్యల ద్వారా నువ్వు చచ్చిపోతే సమస్య తీరిపోతుంటే లోకమంతా చచ్చిపోవలే. లోకమంతా చచ్చిపోతేనే సమస్యలు తీరిపోతాయి. మొత్తం లోకమంతా కూడా శవాలతో నిండిపోవాలి. కానీ ఇతరులకు లేని గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మనకు సమస్యలు తీర్చే దేవుడు ఉన్నాడు, సమస్యలో ధైర్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు. అది నువ్వు పోల్చడం లేదు. ఆయన నీ దగ్గరికి వస్తుంటే, ఆయనదిగో సమస్య తీర్చుకో అన్నితో మాట్లాడుతుంటే, అదే ఇది మనిషి రొట్టు వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు. దేవుడు నీతో మాట్లాడుతుంటే, అబ్బో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా సమస్య గురించే మాట్లాడుతున్నాడు, నా ఒంటరి జీవితం గురించే మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలాగైపోతున్నాను నేను, ఎందుకు ఈ లైఫ్ అని అనుకుంటున్నాను అని నీతో మాట్లాడుతుంటే నువ్వు లెక్క చేయకుంటున్నావే. నీ యొక్క ప్రవర్తన మార్చుకోవడం లేదే, ఆ తిట్లు మారటం అంటే నీకు ఒక దెయ్యం పట్టి ఉందన్నమాట. నీకు దెయ్యం పట్టు. ఎంతకాలం ఈ దెయ్యాలతో అలా జీవిస్తారు? మారిపో జీవితం. ఈ దెయ్యం నీతో ఉన్నంతకాలం ఈ మరణ దెయ్యం ఈయనకు పట్టుకుంది. ఇప్పుడు ఎంత భక్తిపరుడు ఆయన ఏలియాకి ఏ దెయ్యం పట్టుకుంది? మరణ దెయ్యం పట్టుకుంది. భోజనం చేసాడు, మళ్ళీ పడుకుని పోయాడు. అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అడవి ప్రాంతం కదా, బదిరి వృక్షం కింద ఉన్నాను కదా, నేను సమస్యతో ఉన్నాను కదా, ఆకలితో ఉన్నాను కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించాలి కదా. తినికి దేవుడికి కమ్యూనికేషన్ ఉంది కదా. ప్రభా ఇదేంటి ఇక్కడికి అలాగొచ్చింది అని ఆలోచించలేదు. అంటే దేవునికి దూరం అయిపోయాడు. మా ఊర్లో సదానందం అని ఒకడు ఉండేవాడు. మా ఇప్పుడన్నీ పట్టణాలు అయిపోయి కానీ పల్లెటూరులా ఉండేది. ఆయన సూర్యం అనే ఒక ఆవిడ ఉండేది. ఈ సదానందంకి ఏంటంటే ఒక భార్య, ఒక కొడుకు ఉండేవాడు. ఆ భార్య కొడుకు పనిచేసుకు, ఈయన ఫైర్ స్టేషన్లో పనిచేసేవాడు ఆఫీసర్గా. ఈ సూర్యం అనే ఆవిడ వచ్చామో ఈ ఇంట్లో పనిచేసేది అనమాట.
నీళ్ళు మోయడం గట్ట అది చేసేవాడు. ఒకరోజు ఈ పూర్వం నూతుల దగ్గర గట్ట తోడి ఇలాగ నీళ్ళు తెచ్చేవారు కదా, కొండ మీద కొండ ఎడతారు కదా, కొండ మీద కొండ ఎట్టుకొని వచ్చినప్పుడు ఈయన దించాడట. ఈ ఆఫీసర్ ఎవరు లేక దించాడట. భార్య చూసింది అక్కడి నుంచి. అబ్బో ఇది కొండ మీద కొండ దించుతున్నది, ఎప్పుడు నుంచి జరుగుతుందని. ఆ టైంకి నీళ్ళు మోసే టైంకి ఈ పనికి మళ్ళీ ఆవిడ ఏడు చేయాలా? ఆ టైంకి ఈవిడ వచ్చుంటే ఈవిడ దించుండు కదా, రోజు దించుతారు కాదని రోజు చూస్తుంటే మరి ఎవడు లేకపోతే ఈడు దించాలి కదా, ఈడు దించుతున్నాడు. అప్పుడు అనుమానం కట్టింది. ఓ పిచ్చిదానా, అది చూస్తే పని మనిషి, నేను కొండ దించుతున్నాను, ఎవడో లేరు, ఈ కొండ దించితే ఇదేటి గొడవ అని అంటే అలా పోరెట్టి పెద్ద మనుషుల్లో తగుపెట్టి మా నాన్న దగ్గరకు వచ్చిందో తగు. మా నాన్న అన్నాడు, ఏంటి నువ్వు మారవా అని అన్నాడు. నేను మారడానికి ఏదండి ఎక్కడంటే, మరి ఆ కొండ వచ్చినప్పుడు నువ్వు ఉండొచ్చు కదా అని అన్నారు. నేను చిన్నోడినప్పుడు 8వ తరగతి అంత చదువుతున్నాను. కొండ ఉండేటప్పుడు నువ్వు ఉండొచ్చు కదా అని అన్నాడు. మరి అదే పని అంటే మరి చూడడానికి అదే పని మీద చూస్తున్నా, నీ బుర్రే పాడైపోయింది, నీకు మెంటలు వచ్చింది. ఏంటా మెంటలు? ఆడవాళ్ళని చూస్తే మీ ఆయన, ఆడవాళ్ళని చూస్తే మీ ఆయన, ఆడవాళ్ళు చూస్తే ఏ ఆడదాయి చూసినా మీ ఆయనే కనబడుతున్నాడు దాంట్లో, మెంటలు వచ్చింది నీకు అని అన్నాడు. ఆఖరికి ఏటైపోయింది తెలుసా, వీడు చూసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చేసుకొని మా ఇంటికి తెచ్చాడు. అయ్యగారు అని అన్నాడు. మా నాన్నగారు మాస్టర్ గారు కదా, ఇదే ఓరి తవ్వు మొన్నే తేల్చా కదా, ఎందుకంటే రోజు గొడవ. ఇప్పుడు మరి అనుకునే గొడవ లేదండి, ఈ పెళ్ళి అయిపోయింది కదా అని అన్నాడు. నేను చిన్నోండు కదంటే, మా నాన్నగారి దగ్గర బెత్తం ఒకటి ఉండేది, ఒక కర్ర ఒకటి ఉండి, రూల్ కర్ర అంటారు కదా, పూర్వం ఇలా రూల్ తీశారు, పడాలు కొడుతున్నారు. అయ్యా ఆగండి, నేను చెప్పింది ఆగండి, ఎవడు ఏ తగు వచ్చినా మా నాన్నగారు తీర్చేవాడు అనమాట. ఆగండి అంటే ఇక పోయే కాలంలో వేసుకుని అంటే మీరే చెప్పండి, ఒకరోజు అయితే పడతాడు, 2 రోజులు అయితే పడతాడు, రోజు ఊరోళ్ళు అందరూ ఆడలతోటి ఏంటి నేను శ్రీకృష్ణుడు అండి, ఊరోళ్ళు అందరితో నాకు పెట్టి అందుగురించి పెళ్లి చేసుకున్నాండి అని అన్నాడు. నీకు తగు ఆడ తీరుస్తాడు ఇప్పుడు. అయితే చేసుకున్నాడు ఉన్నాడా, కొంతకాలానికి చచ్చిపెట్టాడు. ఇప్పుడు ఆ ఉద్యోగానికి ఇప్పుడు ఎవరు పోటీ అయిపోయారు? 2 భార్యలు అయిపోయారు. ఇప్పుడు 2 భార్యలు అయిపోయారు. అఫీషియల్గా ఈవిడ పేరు లేదు, ఆవిడ పేరు ఈ 2 ఆవిడ పేరు లేదు. మళ్ళా తగు వచ్చింది, 2 ఆవిడ పేరు లేదు ఏటని. తర్వాత నాకు తెలియదు మరి తగు, ఎందుకంటే మరి నేను లేనప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే దెయ్యాలు కొన్నిసార్లు పట్టేస్తాయి. వీడికి ఏం దెయ్యం అంటే వీడికి అంటున్నాను, ఏలియా గారికి ఏం దెయ్యం పట్టిందంటే మరణ దెయ్యం. అంటే చచ్చిపోతానని. కనీసం టిఫిన్ చేశారు కదా, నీళ్ళు తాగడికి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాను. పోనీ 2వసారి మళ్ళీ చూడమ్మా. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి మళ్ళీ 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. మొదటిసారి ఎప్పుడు లొంగలేదు, 2వసారి వచ్చి ఓయ్ హీరో లెగవయ్యా, మొత్తానికి 3 సంవత్సరాలు వచ్చిన కరువు ఆపేసావు, ఆ రాజుతుని పేరు పెట్టి పిలిచావు, నేను ఎందుకు వచ్చాను తెలుసా, ఇందాక నీకు తిండి ఎందుకంటే, ఓహో నువ్వు పెట్టావా, తినేసాను, భోజనం చేసేసాను, బాగుంది, చాలా రోజులు బట్టి తిండిలేదు అని చెప్పి 2వసారి ఎట్టంటున్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత, ఇక్కడ చూడండి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, దేవునికి స్తుతి కలుగునుగాక. చచ్చిపోతామన్న వ్యక్తికి దేవుడిచ్చిన బలం ఏంటంటే 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసి బలము చేత ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన ప్రియులారా, ఆయన చేసే 2 పనులు ఏంటంటే ఆ రాజ్యానికి ఒక రాజును అభిషేకించాడు. ఆ రాజ్యం తర్వాత తన తర్వాత పని చేయడానికి ఎలీషాని అభిషేకించాడు. ఈ పని కొరకు దేవుడు తను బ్రతికించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా, దేవుడు పని అవ్వకుండా నేను తీసుకెళ్ళిపోడు దేవుడు. నువ్వు తొందరపడి పేరిపోతాను, చచ్చిపోతాను, బొర కింద ఎట్టేస్తాను, దాని కిందకి ఎట్టేస్తావు, కరెక్టే, దెయ్యంలో తిరుగుతావు అలాగా. దేవుడు పిలవకుండా నువ్వు చచ్చిపోయావు కనుక ఆ టైం వరకు అలాగే తిరుగుతా దెయ్యంలాగా. దేవుడు నీకు నాకు ఒక టైం పెక్ చేస్తాడు. నాకు ఒక టైం ఇచ్చాడు అనుకో, ఆ టైంకి ముందే నేను ఎవరి కింద బుర్ర ఎట్టేసి నా చేప మాత్రలు మింగేసి చచ్చిపోతాను అనుకో, దేవుడి టైం వరకు అలాగే తిరుగుతాను దెయ్యంలాగా.
జాగ్రత్త వినండి. దేవుడు ఏం చేస్తాడంటే అందరిలాంటి వాడు కాదు, బలహీనుల్ని బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత బలవంతుడు కూడా ఒక్కసారి బలహీనుడైపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ బలహీనుడిని బలపరిచి మరలా స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఇది కంటిన్యూ చేస్తానని కదా, చాలాసార్లు మన జీవితాల్లో బలహీన ఘట్టాలు చాలా వస్తాయి. కొన్నిసార్లు ఆర్థికంగా ఇంట్లో చిల్లిగా ఉండదు, చిల్లి పైసా ఉండదు. ఏంటి ఇలాగైపోద్ది, ఏంటి ఇది అయిపోయింది జీవితం అనుకుంటారు. దేవుడు ఏదో ఒక ద్వారం తెరుస్తాడు. కొన్నిసార్లు ఆరోగ్య పరిస్థితుల్లో నిల్ బ్యాలెన్స్, ఇంకా ఏమైపోతాం అన్నట్టుగా ఉంటుంది. దేవుడు సడన్గా మరలా ద్వారం తెరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. చావుకు దగ్గరలోకి వెళ్ళిపోయాడు నన్ను, ఆగవయ్యా, కుమార్ ఆగయ్యా, చర్చ అంతా ఉంది, అదంతా నీ ఓడి ఇంకొంచెం తేరుకున్నంత వరకు ఉండయ్యా అని అన్నాడు. మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో మీతోటే మాట్లాడుతున్నాడు దేవుడు. కొన్నిసార్లు భర్త నుంచి ఇబ్బందులు పడుతున్నారేమో, భార్య నుంచి ఇబ్బందులు పడుతున్నారేమో, ఆర్థిక పరిస్థితి నుంచి ఇబ్బందులు పడుతున్నారేమో. అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎందుకు ఇంకా చచ్చిపోతే బాగున్నాం, ఎందుకు ఇంకా ఈ బ్రతుకు, ఎందుకు ఇంకా యేసు ప్రభు, ఎందుకు ఇంకా ఈ భక్తి, ఎందుకు ఇంకా ఈ విశ్వాసం. చాలాసార్లు అనుకో ఏడ్చి ఓపిక లేక నిరాశతో ఉండేటప్పుడు దేవుడు అంటున్నాడు, వచ్చి నీకు లేపుతాడే, లే, నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఇంకా మరలా చదవమ్మా. అచ్చట ఉన్న ఒక గుహలో ఏలియా ఇచ్చట నీవేమి చేయించున్నావని అది అడుగుతున్నాడే. నీ పనేంటి, నువ్వేం చేస్తున్నావు, నీ పనేంటయ్యా? సువార్తకి వెళ్ళావా? నువ్వు ప్రవక్తవయ్యా, ఇక్కడ కూర్చొని చచ్చిపోతాను అంటావేంటి? మన అందరికీ ఒక పని ఇచ్చాడు దేవుడు. తెల్లవారులేసి వంట వండి మీ పిల్లలకి మీ ఆయనకి భోజనం పెట్టాలి. నువ్వు ఏడ్చుకోనుంటే ఎలాగవుతుంది? సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏడుపు దానికి సమస్య పరిష్కారం అవుతుందా? ఇబ్బంది అవుతుందా? దాంట్లో నుంచి ఏమైనా నువ్వు విడుదల చేస్తుందా? ఇంక నువ్వు నీరసం అయిపోతావు, ఇంక నువ్వు బలహీనం అయిపోతావు. 10 మంది అంటున్నారు కదండి, 10 మంది అంటున్నారు, ఎవరికేం సమాధానం చెప్పలే, చాలా అంటారు. ఒకరోజు ఆ 10 మందే మరల నిన్ను మెచ్చుకుంటారు. ఏటని మెచ్చుకుంటారు తెలుసా? ఆ కష్టాల్లో ఇవి నిలబడ్డదండి. అప్పుడు చూస్తే ఏంటో పాపం పిల్ల ఏమైపోద్దో, ఈయన ఏమైపోతాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళా ధైర్యంగా ఉందండి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు నీకు నిలబెట్టాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలియా, ఇచ్చట నువ్వు ఏమి చేయించున్నావని అతను అడుగుగా, నీకు అక్కడ ఊర్లో పని పెట్టుకొని ఇక్కడ అడవిలో ఒక్కడ వెయిట్ చేస్తున్నా. నీకు ఊరు మధ్యన ప్రజలు ఉన్నారు, ప్రజల మధ్యకి వెళ్ళి సువార్త చెప్పాలా, రాజుతో మాట్లాడాలా, యెజబేలుతో మాట్లాడాలి. యెజబేలు, ఎవడికి చంపేస్తానంటావు? మాట్లాడు అక్కడికి వెళ్ళి. నువ్వేంటయ్యా వీరుడిలాగా పనిచేసి వీరత్వాన్ని నిరూపించుకోవాల్సి నీవు ఎక్కడికో చచ్చిపోతానంటావేంటి? బీ కేర్ఫుల్. చాలామంది యవ్వనస్తులు ఉద్యోగాలు లేక, ఉద్యోగం లేక కాదండి, ప్రతి వాడికి ఉద్యోగం ఉంది. కానీ మనం ఒక్కసారి ఐఏఎస్ కలెక్టర్లు అయిపోకూడదు. అవ్వలే. బీఈడి అయిపోయింది, నాకు టీచర్ పోస్ట్ రావాలా? కానీ రావు. అందాకేదో ఒకటి చేయాలా? నేను ఇంజనీర్ని అయ్యాను, కంప్యూటర్ చదువుకున్నాను, కంప్యూటర్ ఇంజనీర్ అయిపోవాలా? రాదు. ఏదో ఒక రోజు వస్తుంది. ఇక్కడ బెంజమిన్ గారు అని ఒక డిఎస్పీ ఉండేవాడు, మన చర్చికి వచ్చేవాడు. ఆయన కొడుకు ఫస్ట్ సారి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సారి నన్ను పిలిచి, అయ్యగారు ఇంటికి రండి అంటే వెళ్తే నా చేతిలోన 550 రూపాయలు పెట్టాడు. 550 పెట్టాడంటే ఫస్ట్ శాలరీ అండి అని అన్నాడు. ఒక డిఎస్పీ కొడుకు ఇంచుమించుకు 10 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. 550కి ఒక దగ్గర జాయిన్ అయ్యాడు ఉద్యోగంకి, కంప్యూటర్ ఇంజనీర్. పేరుకి ఏంటి మళ్ళా? కంప్యూటర్ ఇంజనీర్. ఈరోజు ఆయన జీతం 3.5 లక్షలు. వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళట్టుగా నెలకు 2 సార్లు అమెరికా వెళ్ళి వచ్చేస్తాడు. అమెరికాలో 10 రోజులు ఉంటాడు, వచ్చేస్తాడు.
మళ్ళీ ఇక్కడ ఇండియాలో 20 రోజులు ఉంటాడు, మళ్ళీ అమెరికాలో 10 రోజులు ఉంటాడు, వచ్చేస్తాడు. ఇలా ఎవరిని దేవుడు వదిలేడు, ఆయన టైం వరకు ఆగాల. ఈ బ్యాడ్ టైము ఏలియాని ప్రక్కకు పెట్టాడు, వదిలేలేదు దేవుడు. ఏలియాయే ఎవరిని వదిలేశాడు, కానీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళా ఏలియాని పట్టుకున్నాడు. రా 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 ఎక్కడున్నా పెట్టా, నీ శక్తికి మించిన పని నేను ఒకట ఉంచానని చెప్పి మజ్జిగ తీసుకొని వచ్చి అప్పుడు ఎలీషాని చూపిస్తాడు. ఇదిగో ఎలీషా అక్కడ ఉన్నాడు, అదిగో వస్తున్నాడు, చూసావా ఎలీషా, ఆయన నువ్వు అభిషేకించాలా, అందు గురించే నేను ఇంకా బతికుంచాను. యాక్చువల్గా నిన్ను నాతో తీసుకెళ్ళిపోవాలా, ఎలీషాని నువ్వు అభిషేకించిన తర్వాత ఈ పని అంతా అప్పచెప్పేసి ఆయనకి, అప్పుడు నువ్వు నేను కలిసి వెళ్ళిపోదాం. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమండి, మనందరం సామాన్యులం కాదు, మనము దేవుని పిల్లలం. ఈ లోకంలో ఉండే తండ్రి ఏదో ఎకరా భూమో, ఒక ఇల్లో, ఒక జల్లో ఏదో ఇస్తాడు, కానీ పరమ తండ్రి మనకు సమస్తం ఇచ్చేసాడు. మనం తీసుకునే శక్తివంతులంగా ఉండాలా, అందుకునే శక్తివంతులుగా ఉండాలా, తాళం తీసే శక్తివంతులుగా ఉండాలా. దాంట్లో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఉదయకాల సమయంలో ఆశీర్వాదాలన్నీ అందుకున్నాం. చివరికి ఒక్క మాట చెప్పేస్తాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మీకు ఇంతకుముందు చెప్పాను, నన్ను బలపరచు అని యందే నేను సమస్తమును చేయగలను. నేను ఇంతకుముందు అది ఎవరు ఒక ఫైట్ గురించి చెప్పి ఈ మాట చెప్పాను. మరి మైక్ జాక్సన్ ఆయనతో ఫైట్ చేయడానికి అందరూ జడిసిపోతున్నారు. ఆయన ఒక్కసారి గుద్దితే 100 కేజీలు బరువు పట్టది. ఆ గుద్దు బరువు ఎంత, 100 కేజీలు బస్తాతో ఒకడు ముఖం మీద కొడితే ఎంతో, ఆడొక్క గుద్దితే అంత. అంటే ఒక గుద్దితే మనిషి చచ్చిపోతాడు. మైక్ టైసన్ ఎవడంటే తండ్రి గట్ట లేనివాడు. ఒకరోజు అమెరికా దేశంలో పాలు ఎక్కడో ఇస్తుంటే లైన్లో నిలబడ్డాడట. నిలబడితే పాలు దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి ఎవడ ముందు, వీడికంటే ముందు అక్కడ వెళ్ళిపోతే ఆడకొక్క గుద్దుగుదాడట. గుద్దుగుడితే పళ్ళన్నీ చిట్లిపోయాట. అక్కడ ఒక ఫైటింగ్ కోచ్ ఉన్నాడట. ఆ కోచ్ చూసి అమ్మో వీడెవడో చాలా బలవంతుడిలాగా ఉన్నాడని ఆ కోచ్ మైక్ టైసన్ పిలిచి, ఎవరు నువ్వంటే, ఐఎమ్ ఆర్ఫన్, అంటే నేను అనాథని, నాకెవరు లేరు, నువ్వు నాతో వచ్చేస్తావని తీసుకెళ్ళి ఆ కోచ్ అందరికీ స్లోగా ఫుడ్ పెట్టి నేర్పించాడట. నేర్పించి శక్తివంతుడైపోయాడు మైక్ టైసన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫైటర్ అయిపోయాడు, ధనవంతుడైపోయాడు మైక్ టైసన్. ఆయనతో ఫైట్ చేయడానికి ఎవ్వడు కోట్లాది రూపాయలు సంపాదించాడు, ఎవ్వడు లేడు. ఆయనతో ఫైట్ చేయడానికి ఎవ్వరు లేకపోతే ఒక సంవత్సరం రింగ్ పెట్టి ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు లేకపోతే ఒకడు ఆయన మన భారతదేశానికి వచ్చాడు. ఆయన కేఏ పాల్ తీసుకొని వచ్చాడు. ఏం పేరు? హోలీఫీల్డ్ వచ్చాడు. ఆయన అట్లీస్ట్ దేశంలో కూడా రిప్రజెంటేషన్ లేడు, ఒక దేశానికి కూడా ఆడలేదు ఆయన ఫైటర్గా. ఆయన వచ్చి నేను ఆడుతాను, అందరు నవ్వారట. ఆడొక్క గుద్దుతే చచ్చిపోతా, నువ్వు జాగ్రత్త అని అన్నాడట. నవ్వేసి లేదు నేను గెలుస్తాను అన్నాడట. సరే, మొత్తానికి పెద్ద కోట్లు రూపాయలు కట్టేశారు. ఈ హోలీఫీల్డ్కి ఎవ్వరూ కట్టలేదు. ఆ కోచ్ వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి ఫీల్డ్కి వచ్చిన తర్వాత మైక్ టైసన్ చెప్పాడట, నువ్వు నేను ఒక్క గుద్దుతే నువ్వు చచ్చిపోతావు, తప్పుకో అని అన్నాడట. లేదు నేను గెలుస్తానని అన్నాడట. అందరూ కేకలేసి మైక్ టైసన్ అని కేకలేస్తున్నారు. కేకలేస్తుంటే మైక్ టైసన్ వెళ్ళాడట. మొత్తం రింగ్లో ఫస్ట్ ఛాన్స్కి మైక్ టైసన్ ఆడు గుర్తుంటే ఒక్క గుద్దునాడికి హోలీఫీల్డ్ రౌండ్ కొట్టి పడిపోయాడు. హోలీఫీల్డ్కి ఇదంతా కదిలిపోయింది, బరబర రక్తం కారిపోతుంది. అప్పుడు కోచ్ అన్నాడట, చచ్చిపోతావేట, జాగ్రత్త, ఆపేస్తే మంచిదేమని. అప్పుడు హోలీఫీల్డ్ అన్నాడట, నో మైక్ టైసన్ నేను గెలుస్తాను అన్నాడట. ఒరే ఎలా గెలుస్తారు బాబు, ఒక్క గుద్దినవాడికి నువ్వు అసలు తట్టుకోలేకపోయావంటే లేదు గెలుస్తాను అన్నట. మళ్ళా కొంచెం
ఫస్ట్ ఎయిడ్ గట్టు చేసి మళ్ళీ క్లిప్పు గట్టు పెట్టి రెండో రౌండ్కి వెళ్ళారట. ఆ రెండో రౌండ్కి వెళ్ళి ఇలాగలగా కొడుతుంటే మళ్ళీ మరొక గుద్దు కుదిరట మైక్ టైసన్. కొంచెం దెబ్బ తగిలింది. మూడో గుద్దు హోలీఫీల్డ్ ఒకే ఒక గుద్దు గుద్దేట ఎవరికి? మైక్ టైసన్కి. మైక్ టైసన్ తిరగబడి నేల కురిగిపోయాడు. నేల కురిగిపోయినప్పటికీ అందరూ లెగిసిపోతాడుగా అనుకుంటే మైక్ టైసన్ బలవంతం లెగుస్తున్నాడు, కానీ సెన్స్లెస్ అయిపోయాడు. కోచ్ వెళ్ళి 1 2 3 4 లెక్క పెడుతుంటే లేడిపోయాడు. ఇప్పుడు హోలీఫీల్డ్ జయశీలుడిగా చేశారు. గ్రౌండ్ అంతా నిశ్శబ్దం అయిపోయింది. అసలుకి జయం పొందనవాడు జయం పొందేశాడు, జయం పొందుతానని ఏడైపోయాడు, ఓడిపోయాడు. అప్పుడు విలేకరులందరూ వెళ్ళి అడిగారట, ఏంటి నీ విజయ రహస్యం ఏంటంటే, నో నథింగ్ ఎల్స్, రేపు నేను చెప్తాను, ఇప్పుడు నేనేం మాట్లాడనని వెళ్ళాడు. మరుసటి రోజు పెద్ద అమెరికా దేశంలో పెద్ద కాన్ఫరెన్స్ పెడితే దాంట్లోకి వెళ్ళి కూర్చొని ఏంటి ఇంటర్వ్యూ అని అంటే, నాకు నో ఇంటర్వ్యూ ఏం లేదు, నేను ఏ రాష్ట్రంలో ఆడలేదు, ఎక్కడా ఆడలేదు, ఇదిగో నా కోచ్ నాకు నేర్పించిన వాడు, ఇదిగో ఈయనే నాకు కోచ్ ఇచ్చాడు. మరి ఎలా గెలిచావంటే, తను వేసుకున్న బనియను ఎలాగైతే చూపించాడట, ఎలాగైతే చూపిస్తే అక్కడ వాడుందట, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను. అది చూసి అందరూ చప్పట్లు కొట్టారట. అబ్బో, దాంట్లో అర్థం ఏంటంటే, దేవుణ్ణి మీద ఆధారపడినాడు ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా జయశీలులే అవుతారు. దేవునికి స్తోత్రం. బలవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. జయాన్నే పొందుతారు. దేవునికి స్తోత్రం. అపజయం అంటూ వారి జీవితంలో కాదు. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారట. దిస్ ఈజ్ మై సీక్రెట్. కనుక ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఏలియాలాగే నిరాశలో ఉన్నావేమో, ఏలియాలాగే మరణాపేక్షతో ఉన్నావేమో, ఏలియాలాగే దూరం అయిపోయావేమో. ఆలోచించుకో. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. ఇదిగో నన్ను ఆశీర్వదించిన ఆయన, నీ కృపలో నన్ను భద్రపరచు ప్రభా. ఇదిగో ప్రభా, ఈ నిరాశలో ఉండే నా సమయం, నా చుట్టూ నా పరిస్థితులు నాకు తెలుసు, నా చుట్టూ నా పరిస్థితులు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి, నా పరిస్థితుల్లో నేను కృంగిపోయి ఉన్నాను ప్రభా. ఇదిగో ఎటు చూసినా చాలా నా స్థితిగతులన్నీ ఇదిగో ఉన్నాయి, మరణమే శరణం అనుకుంటున్నాను ప్రభా. పిల్లరా, దేవునితో చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఆయన సమస్తము, ఇదిగో నువ్వు నన్ను బలపరిస్తే నేను సమస్తము చేయగలను, ఇదిగో నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తము చేయగలను. ఇదిగో ఏలాగే నేను జీవితాన్ని ప్రారంభించాను. ఎన్నో కలల కన్నాను నా జీవితం కొరకు, నా కుటుంబ వ్యవస్థ కొరకు ఎన్నో ఆశలు అల్లుకున్నాను. నేను కూడా జారిపోయాను ప్రభా, నేను కూడా తప్పిపోయాను ప్రభా, నేను కూడా లొంగిపోయాను ప్రభా, నేను కూడా వంగిపోయాను ప్రభా. అయితే ఇదిగో ఏలియా లేపినట్టుగే, ఏలియాని దర్శించినట్టుగే నాకు నువ్వు ఒక మాట చెప్తున్నావు. ఇదిగో ప్రభా, నీ మాట నాకు ధైర్యం ఇచ్చింది. ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం, నువ్వు చేయలేని ప్రయాణం, నీ బలంకు మించిన ప్రయాణం, నువ్వు చూడలేని విజయ రహస్యాలన్నీ నీ ముందు ఉంచుతున్నాను. లే 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 రా అని పిలుస్తున్నాను. ఇదిగో ప్రభా, నేను లేస్తున్నాను ప్రభా, నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను ప్రభా. ఎందుకంటే అపజయమని ఎరగని దేవుడు ప్రభా, సమస్తము చేయగల దేవుడు ప్రభా. ఇదిగో ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఓడిపోయాను అనుకున్నాను, ఇంకా నన్ను ఎవరు ఆదరించలేరు అనుకున్నాను, ఎవరు నాకు ఇదిగో ప్రభా చేయలేరు అనుకున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను దర్శించు ప్రభా, నాకు నీ కృపలో భద్రపరచు. ఎటు చూసినా నా పిల్లలు గుర్తొస్తున్నారు, ఎటు చూసినా నాకుండే అప్పులు గుర్తొస్తున్నాయి, ఎటు చూసినా నా తల్లిదండ్రులు గుర్తొస్తున్నారు, ఎటు చూసినా నా సమస్యలు గుర్తొస్తున్నాయి ప్రభా. ఇదిగో అందు గురించి ఈ బదిరి వృక్షం దగ్గర ఇదిగో ప్రభా నిర్భాగ్యుడిగా ఉండిపోయాను, నిరాశతో ఉండిపోయాను. దేవా, ఈ సమయంలో ఏలియాతో మాట్లాడిన దేవా నాతో మాట్లాడుతున్నావు. ఇదిగో నాతో మాట్లాడుతున్నా, లేగిసిపో, నీకు నేను జయాన్ని ఇస్తాను, నీ శక్తికి మించినది చేస్తాను, నువ్వు ఊహించినది చేస్తాను, నువ్వు ఆశించినది చేస్తాను. ఇదిగో నీ అద్భుతమైన క్రియలో నేను బలపరుస్తానని ప్రభు సందులో ప్రార్థించాయి. పరిశుద్ధుడు ఒక తండ్రి, నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నీ కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను.
ఇదిగో ప్రభా మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి దీవించా ప్రభా. నీ కృప ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించినావు, నీకు వందనాలు. నీ సన్నిధికి అంతరమును బలపరిచి భద్రపరచండి. ఇదిగో మాకు ఇచ్చిన సమస్త ఆశీర్వాదాల కొరకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో మమ్మల్ని భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ, మేము నిరాశతో ఉన్న మా జీవితాలు, కృంగిపోయిన మా జీవితాలు, బలహీనమైన మా జీవితాలు ఇదిగో ప్రభా బలపరిచి భద్రపరిచి ఆశీర్వించి దీవించి, ఇదిగో ప్రభా మాకు కావలసిన సమస్తీయులు నువ్వు అనుగ్రహించమని, ఇదిగో ప్రభా బలహీనులైన కుటుంబాలలో ఇదిగో ప్రభా బలాన్ని దయచేసి, నిర్భాగ్యులైన కుటుంబాలకి ఇదిగో శక్తిని దయచేసి, నిస్సత్తుగా ఉన్న కుటుంబాలలో నువ్వే ప్రభా శక్తిని ప్రసాదించి మేము నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయమని వాక్యం ద్వారా అందరినీ బలపరిచి భద్రపరచండి నాయన. వాక్యం అర్థం చేసుకోవడానికి ఇదిగో ప్రభా యెహోవా నా బలము, ఇదిగో ప్రభా ఫరో యొక్క బలము చేత కాదు కానీ నీ యొక్క బలము చేత మేము ఆశీర్వదింపబడాలా, నీ యొక్క బలము చేత మేము దీవించబడాలా. అటువంటి కృప మాకు దయచేయమని క్రీస్తులో మేము ఎదుగుతూ బలపరచ